హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ మాస్టర్ ఇంగ్లీష్ కోర్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి మొత్తం 20 ఎక్సర్సైజెస్ ఉంటే వాటిలో 10 ఎక్సర్సైజెస్ ని లాస్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన 10 ఎక్సర్సైజెస్ ని ఈ వీడియోలో ఏ డిగ్రీని ఏ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలి అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ వీడియోని స్టార్టింగ్ టు ఎండింగ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్లయితే మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఇవి పబ్లిక్ ఎగ్జామ్ రాసే వాళ్ళకే కాకుండా టెట్ డిఎస్సి రాసే వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు రిమైనింగ్ 10 ఎక్సర్సైజెస్ ని ఏ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ లైఫ్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్ దాన్ హానర్ టు ఏ సోల్జర్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఎలా చెప్తామంటే దాన్ వచ్చింది కాబట్టి. ఇది మోడల్ 1 కి సంబంధించింది. దీనిని పాజిటివ్ లోకి చేంజ్ చేయాలి. దీన్ని పాజిటివ్ లోకి ఎలా చేంజ్ చేస్తామంటే హానర్ ఈజ్ నాట్ యాజ్ లిటిల్ ఇంపార్టెంట్ యాజ్ లైఫ్ టు ఏ సోల్జర్. ఇది పాజిటివ్ డిగ్రీ. హానర్ ఈజ్ నాట్ యాజ్ లిటిల్ ఇంపార్టెంట్ యాజ్ లైఫ్ టు ఏ సోల్జర్. ఇది పాజిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది సోల్జర్ కి లైఫ్ వల్లే గౌరవం అనేది తక్కువ ఇంపార్టెంట్ కాదు అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మోడల్ 3 లో ఉంది. మోడల్ 3 అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే అన్నింటికంటే ఒకటే గొప్ప, ఒకటే ఎక్కువ అనే విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇది మోడల్ 3. దీన్ని కంపారిటివ్ లోకి చేంజ్ చేయాలి, అదే విధంగా పాజిటివ్ లోకి చేంజ్ చేయాలి. పబ్లిక్ లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ ఈ విధంగా ఇచ్చి చేంజ్ ఇంటూ కంపారిటివ్ అనొచ్చు లేదా చేంజ్ ఇంటూ పాజిటివ్ అనొచ్చు. వాళ్ళు ఎలా అడిగినా మీరు చేంజ్ చేయగలగాలి. ఇప్పుడు దీన్ని కంపారిటివ్ లోకి చేంజ్ చేద్దాం. కాపర్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ కండక్టర్. ఇది కంపారిటివ్ డిగ్రీ. కాపర్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ కండక్టర్. మనకు సూపర్లేటివ్ లో ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే కంపారిటివ్ లోకి చేంజ్ చేసేటప్పుడు ఏముండాలి? ఎనీ అదర్ ఉండాలి. ఇది మోడల్ 3. మోడల్ 3లో కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్లో ఉండాలి, నో అదర్ ఉండాలి. నో అదర్ కండక్టర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ కాపర్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇక్కడ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఏమో రావాలి, నో అదర్ రావాలి. ఈ విషయాన్ని మీకు లాస్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. మోడల్ 3లో ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే కంపారిటివ్లో ఎనీ అదర్ ఉండాలి, పాజిటివ్లో నో అదర్ ఉండాలి. అదే సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఉండాలి మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ ఉండాలి. పాజిటివ్లో ఉండాలి వెరీ ఫ్యూ కానీ ఫ్యూ అదర్ కానీ ఉండాలి. అది మోడల్ 4. నెక్స్ట్ వన్ ఈజ్ ఐఎమ్ నాట్ యాజ్ గుడ్ యాజ్ యూ అట్ చెస్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇది ఏ మోడల్లో ఉందంటే మోడల్ 1లో ఉంది. ఇది మోడల్ 1లో ఉంది అని ఎలా చెప్తామంటే మోడల్ 1లో పాజిటివ్లో నాట్ ఉంటుంది, మోడల్ 2లో కంపారిటివ్లో నాట్ ఉంటుంది. ఓకే, మోడల్ 1కి మోడల్ 2కి మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది, మోడల్ 3కి మోడల్ 4 మధ్య కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు వాటిని బాగా అర్థం చేసుకోవాలి. మోడల్ 1కి మోడల్ 2కి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదన్నమాట. దీని ఇప్పుడు ఏం చేయాలి? కంపారిటివ్లోకి చేంజ్ చేయాలి. దీన్ని కంపారిటివ్లోకి ఎలా చేంజ్ చేస్తామంటే యు ఆర్ బెటర్ దాన్ ఐ ఎట్ చెస్. ఇది కంపారిటివ్ డిగ్రీ. యు ఆర్ బెటర్ దాన్ ఐ ఎట్ చెస్ అంటే నువ్వు నాకంటే చెస్ బాగా ఆడతావని, నువ్వు నాకంటే చెస్ లో బాగుంటావని అనేది దీని యొక్క మీనింగ్. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళకి ఇవి అర్థం కాకపోవచ్చు. అయితే ఇవన్నీ మీకు బాగా అర్థం కావాలంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంది, వాటి యొక్క రూల్స్ మోడల్స్ అన్ని మీకు బాగా తెలియాలంటే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని ఒకసారి మీరు వాచ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా మీకు బాగా అర్థం అవుతాయి. ఓకే,
నెక్స్ట్ వన్ ఈజ్ నైట్స్ సీమ్ లాంగర్ ఇన్ వింటర్ దాన్ దే ఆర్ ఇన్ సమ్మర్. ఇది కంపారిటివ్ డిగ్రీ ప్లస్ ఇది మోడల్ 1 లో ఉంది. మోడల్ 1 మనకి ఏం తెలియజేస్తుంది, ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అనే విషయాన్ని తెలియజేస్తుంది. దీని అర్థమైంది, సమ్మర్ కంటే వింటర్ నైట్స్ ఎక్కువగా కనిపిస్తుంది అనేది దీని యొక్క మీనింగ్. దీన్ని మనము పాజిటివ్ లోకి ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. ఇది మోడల్ 1 కి సంబంధించింది. మోడల్ 1 లో సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, ఓన్లీ కంపారిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ కంపారిటివ్ ఇచ్చారు కాబట్టి దీని ఇప్పుడు పాజిటివ్ లోకి చేంజ్ చేద్దాం. నైట్స్ ఇన్ సమ్మర్ do not seem as long as they are in winter. ఇది పాజిటివ్ డిగ్రీ. దీని అర్థం ఏంటి, సమ్మర్లో నైట్స్ వింటర్ వల్లే ఎక్కువ ఉన్నట్లు కనిపించవు అనేది దాని యొక్క మీనింగ్. మోడల్స్ అన్ని రాందే ఇవి మీకు సరిగా అర్థం కావన్నమాట. కాబట్టి ఫస్ట్ మీరు మోడల్స్ బాగా నేర్చుకోవాలి, తర్వాత ఎక్సర్సైజ్ని చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అబ్దుల్ కలాం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజనరీస్ ఆఫ్ ఇండియా. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మోడల్ 4 లో ఉంది. ఎలా చెప్తామంటే వన్ ఆఫ్ వచ్చి ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి ఇది మోడల్ 4. దీన్ని చేంజ్ ఇంటూ కంపారిటివ్ అనొచ్చు లేదా చేంజ్ ఇంటూ పాజిటివ్ అనొచ్చు. అలా అడిగినా మనం ఆన్సర్ చేయగలగాలి. కంపారిటివ్లో ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్. మీరు మెనీ అదర్ అయినా రాయొచ్చు లేదా మోస్ట్ అదర్ అయినా రాయొచ్చు. విజనరీస్ ఆఫ్ ఇండియా కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ ఏముండాలి, మెనీ అదర్ కానీ లేదా మోస్ట్ అదర్ కానీ ఉండాలి. అదే వన్ ఆఫ్ లేకుండా ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే కంపారిటివ్ ఏముండాలి, ఎనీ అదర్ ఉండాలి. ఇక్కడ మెనీ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్ దేంతో స్టార్ట్ అవ్వాలి, వెరీ ఫ్యూ కానీ లేదా ఫ్యూ అదర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. వెరీ ఫ్యూ విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇక్కడ మెనీ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్లో వెరీ ఫ్యూ రావాలి. అర్థమవుతుందా? అబ్దుల్ కలాం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజనరీస్ ఆఫ్ ఇండియా. దీని అర్థమైంది, ఇండియాలో ఉండే గొప్ప విజనరీస్లో అబ్దుల్ కలాం కూడా ఒకరు అనేది దాని యొక్క మీనింగ్. మీకు లాస్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్పా. మనము ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లోనే మార్పు ఉండాలి, అంతేగాని మీనింగ్లో ఎలాంటి మార్పు అనేది ఉండకూడదు. ఓకే, కాబట్టి దీన్ని కంపారిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు అదే మీనింగ్ ఉండాలి, పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు కూడా అదే మీనింగ్ ఉండాలి. ఇప్పుడు కంపారిటివ్ యొక్క మీనింగ్ చూద్దాం. అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ విజనరీస్ ఆఫ్ ఇండియా. దీని అర్థమైంది, ఇండియాలో ఉండే చాలా మంది విజనరీస్ కంటే అబ్దుల్ కలాం గొప్ప విజనరీ అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ మీనింగ్ చూద్దాం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే వెరీ ఫ్యూ విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. అంటే అర్థమైంది, ఇండియాలో చాలా కొద్ది విజనరీస్ మాత్రమే అబ్దుల్ కలాం వల్లే గొప్పవాళ్ళు అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, ఈ విధంగా ఒక డిగ్రీ నుంచి మనము ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్ అని మార్పు ఉండాలి, కానీ మీనింగ్లో ఎలాంటి మార్పు అనేది కనిపించకూడదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్ట్ ఈజ్ లాంగర్ దాన్ లైఫ్. అంటే దీని అర్థమైంది, కళ అనేది లైఫ్ కంటే ఎక్కువ కాలం ఉంటుంది అనేది దీని యొక్క మీనింగ్. ఇది కంపారిటివ్ లో ఉంది. ఏ మోడల్ లో ఉందంటే మోడల్ 1 లో ఉంది అని ఎలా చెప్తామంటే ఒకటి ఇంకొకటి కంటే ఎక్కువ అని చెప్తున్నాం. కాబట్టి మీరు ఏ మోడల్ ఏం చెప్తుంది అనేది బాగా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకున్నట్లయితే సెంటెన్స్ చూడగానే ఇది మోడల్ 1 దీన్ని ఈ విధంగా చేంజ్ చేయాలి, ఇది మోడల్ 2 దీన్ని ఈ విధంగా చేంజ్ చేయాలి అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దీన్ని పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేద్దామంటే లైఫ్ ఈజ్ నాట్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ట్. ఇది కంపారిటివ్. అంటే అర్థమైంది, జీవితం కళ వల్లే ఎక్కువ కాలం ఉండదు అనేది దీని యొక్క మీనింగ్. ఈ విధంగా మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ని ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
షీ రోట్ బెటర్ దాన్ షీ స్పోక్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది కూడా మోడల్ 1లోనే ఉంది. ఎలా చెప్తామంటే ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి దీని అర్థమైంది ఆమె మాట్లాడిన దానికంటే బాగా రాసింది అనేది దీని యొక్క మీనింగ్. ఇది ఒకదానికంటే ఇంకొకటి ఎక్కువ అని చెప్తున్నాం కాబట్టి మోడల్ 1. దీన్ని పాజిటివ్లోకి చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలంటే షీ డిడ్ నాట్ స్పీక్ యాజ్ వెల్ యాజ్ షీ రోట్. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ. మనం ఒక డిగ్రీ నుంచి ఇంకో డిగ్రీలకు మార్చేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లోనే చేంజ్ ఉండాలి, మీనింగ్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండకూడదు అనమాట. అంటే ఫైనల్గా దీని అర్థమైంది ఆమె మాట్లాడిన దానికంటే బాగా రాసిందనే అర్థమవుతుందా? కాబట్టి ఒక డిగ్రీని ఇంకొక డిగ్రీలోకి మనం చేంజ్ చేసేటప్పుడు ఓన్లీ సెంటెన్స్ ఫార్మేషన్లోనే మార్పు ఉండాలి, మీనింగ్లో మార్పు కనిపించకూడదు, మీనింగ్లో మార్పు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది మోడల్ 4 కిందకి వస్తుంది అని ఎలా చెప్తామంటే వన్ ఆఫ్ వచ్చి ప్లస్ సూపర్లేటివ్ వచ్చింది కాబట్టి దీనిని చేంజ్ ఇంటూ పాజిటివ్ అనొచ్చు లేదా చేంజ్ ఇంటూ కంపారిటివ్ అనొచ్చు. దీని కంపారిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ బెటర్ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ ఎలాగైనా రాసుకోవచ్చు. మెనీ అదర్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇది కంపారిటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ లో వన్ ఆఫ్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది కాబట్టి కంపారిటివ్ ఉండాలి, మెనీ అదర్ కానీ లేదా మోస్ట్ అదర్ కానీ ఉండాలి. కంపారిటివ్ లో మోస్ట్ అదర్ కానీ లేదా మెనీ అదర్ కానీ వచ్చిందంటే పాజిటివ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? వెరీ ఫ్యూ లేదా ఫ్యూ అదర్స్ తో కానీ స్టార్ట్ అవ్వాలి. వెరీ ఫ్యూ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎందుకు రాసామంటే సివిలైజేషన్స్ అనేది ప్లూరల్ కాబట్టి యాజ్ గుడ్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. ఇది పాజిటివ్ డిగ్రీ. అర్థమవుతుందా? సూపర్లేటివ్ లో వన్ ఆఫ్ ప్లస్ సూపర్లేటివ్ వచ్చినట్లయితే కంపారిటివ్ ఏం రావాలి? మెనీ అదర్ కానీ లేదా మోస్ట్ అదర్ కానీ రావాలి. ఇక్కడ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ వచ్చినట్లయితే పాజిటివ్ దేంతో స్టార్ట్ అవ్వాలి? వెరీ ఫ్యూతో కానీ లేదా ఫ్యూ అదర్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ యొక్క మీనింగ్ ఏంది? ప్రపంచంలో ఉండే గొప్ప సివిలైజేషన్స్ లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఒకటి అనేది దాని యొక్క మీనింగ్. కంపారిటివ్ యొక్క మీనింగ్ ఏంది? ప్రపంచంలో ఉండే చాలా సివిలైజేషన్స్ కంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది గొప్పది అనేది దాని యొక్క మీనింగ్. పాజిటివ్ డిగ్రీ యొక్క మీనింగ్ ఏంది? ప్రపంచంలో చాలా తక్కువ సివిలైజేషన్స్ మాత్రమే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ వల్లే గొప్పవి అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, ఈ విధంగా ఒక డిగ్రీ నుంచి ఇంకొక డిగ్రీలకి చేంజ్ చేసేటప్పుడు మీనింగ్ లో మార్పు ఉండకూడదు, సెంటెన్స్ లోనే మార్పు కనిపించాలి. నెక్స్ట్ వన్ ఈస్ నో అదర్ కౌరవ వాజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దుర్యోధన. ఇది పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ అని ఎలా చెప్తామంటే యాజ్ వచ్చి అడ్జెక్టివ్ వచ్చి యాజ్ వచ్చింది కాబట్టి ఇది మోడల్ 3లో ఉంది. ఎలా చెప్తామంటే నో అదర్ వచ్చింది కాబట్టి దీన్ని మనం కంపారిటివ్ లోకి ఎలా చేంజ్ చేస్తామంటే దుర్యోధన వాజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ నో అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ ఏం రావాలి? మోడల్ 3లో ఎనీ అదర్ రావాలి. ఎనీ అదర్ కౌరవ. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇక్కడ ఎనీ అదర్ వచ్చింది కాబట్టి కంపారిటివ్ లో సూపర్లేటివ్ ఏం రావాలి? దుర్యోధన వాజ్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ ద కౌరవ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ అని ఎలా చెప్తామంటే
ద స్ట్రాంగెస్ట్. నో అదర్ కౌరవ వాజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ దుర్యోధన. అంటే అర్థమైంది, ఏ కౌరవ కూడా దుర్యోధన వల్లే స్ట్రాంగ్ గా లేడు అనేది దీని యొక్క మీనింగ్. కంపారిటివ్ యొక్క మీనింగ్ ఏంది? కౌరవులు అందరికంటే దుర్యోధనుడు స్ట్రాంగ్ గా ఉన్నాడు అనేది దాని యొక్క మీనింగ్. సూపర్లేటివ్ యొక్క మీనింగ్ ఏంది? కౌరవులలో దుర్యోధనుడు చాలా బలమైన వాడు అనేది దీని యొక్క మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ప్రాక్టీస్ ఈస్ ద బెస్ట్ వే టు మాస్టర్ గ్రామర్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దీని అర్థమైంది, గ్రామర్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ ఉత్తమమైన మార్గం అనేది దీని యొక్క మీనింగ్. దీన్ని కంపారిటివ్ ఎలా చేంజ్ చేస్తారో చూద్దాం. ప్రాక్టీస్ ఈజ్ better than any other way to master grammar. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇది కూడా మోడల్ 3లోనే ఉంది. అని ఎలా చెప్తామంటే ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ మాత్రమే ఉంది ఇక్కడ సూపర్లేటివ్లో. కాబట్టి కంపారిటివ్ ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. దీని అర్థమైంది, గ్రామర్ నేర్చుకోవడానికి ఏ మార్గం కంటే కూడా ప్రాక్టీస్ అనేది మంచిది అనేది దీని యొక్క మీనింగ్. దీన్ని పాజిటివ్లోకి ఎలా చేంజ్ చేయాలంటే కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చింది కాబట్టి పాజిటివ్ ఏం రావాలి? నో అదర్ రావాలి. నో అదర్ వే టు మాస్టర్ గ్రామర్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ప్రాక్టీస్. ఇది పాజిటివ్ డిగ్రీ. దీని అర్థమైంది, గ్రామర్ నేర్చుకోవడానికి ఏ మార్గం కూడా ప్రాక్టీస్ వల్లే మంచివి కావు. ఇవి రిమైనింగ్ 10 ఎక్సర్సైజెస్. ఓకే, లాస్ట్ వీడియోలో మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టెక్స్ట్ బుక్లో మొత్తం 20 ఎక్సర్సైజెస్ ఉంటే 10 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మిగిలిన 10 ఎక్సర్సైజెస్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మోడల్ 1కి మోడల్ 2కి కన్ఫ్యూజన్ ఉంటుంది, మోడల్ 3కి మోడల్ 4కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ రెండింటిని కానీ మీరు బాగా అర్థం చేసుకున్నట్లయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. మోడల్ 1 మనకి ఏం తెలియజేస్తుంది? ఒకటి ఇంకొక దానికంటే ఎక్కువ అనే విషయాన్ని తెలియజేస్తుంది. మోడల్ 1లో నాట్ ఎక్కడ ఉంటుందంటే పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది. మోడల్ 2 అనేది మనకి ఏం తెలియజేస్తుంది? రెండు సమానమే అనే విషయాన్ని తెలియజేస్తుంది. మోడల్ 2లో నాట్ అనేది ఎక్కడొస్తుంది అంటే కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. కాబట్టి ఆ రెండు మీకు అర్థమైనట్లయితే మీకు ఆ 2 మోడల్స్ బాగా వచ్చినట్లే. నెక్స్ట్ పోతే మోడల్ 3కి మోడల్ 4కి కన్ఫ్యూజన్ ఉంటుంది. మోడల్ 3 అనేది మనకి ఏం తెలియజేస్తుంది? అన్నింటికంటే ఒకటే ఎక్కువ అనేది తెలియజేస్తుంది. మోడల్ 3లో ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ ఉన్నట్లయితే కంపారిటివ్లో ఏం రావాలి? ఎనీ అదర్ రావాలి. కంపారిటివ్లో ఎనీ అదర్ వచ్చిందంటే పాజిటివ్లో ఏం రావాలి? నో అదర్ రావాలి. ఓకే, మోడల్ 4 అనేది మనకి ఏం తెలియజేస్తుంది? గొప్ప వాటిల్లో ఇది కూడా ఒకటి అనేది తెలియజేస్తుంది. కాబట్టి సూపర్లేటివ్లో వన్ ఆఫ్ ది ప్లస్ సూపర్లేటివ్ వచ్చినట్లయితే కంపారిటివ్లో ఏమొస్తుంది? మెనీ అదర్ కానీ లేదా మోస్ట్ అదర్ కానీ వస్తుంది. కంపారిటివ్లో మెనీ అదర్ కానీ లేదా మోస్ట్ అదర్ కానీ వచ్చినట్లయితే పాజిటివ్లో ఏమొస్తుంది? వెరీ ఫ్యూ కానీ లేదా ఫ్యూ అదర్ కానీ వస్తుంది. ఈ డిఫరెన్సెస్ మీకు తెలిస్తే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు ఈజీగా చేంజ్ చేయగలుగుతారు. ఓకే, కాబట్టి ఇంతటితో మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి టెక్స్టువల్ ఎక్సర్సైజ్ 20 కంప్లీట్ అయిపోయినాయి. ఈ 20 మీరు బాగా నేర్చుకున్నట్లయితే పబ్లిక్లో మీకు కంపల్సరీ 1 మార్క్కి ఉంటుందన్నమాట. కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి ఈ 20 ఎక్సర్సైజ్ మీరు బాగా అర్థం చేసుకొని బాగా నేర్చుకోండి. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.